సిరికిం ఎప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింపడు ఏ పరివారమును దీరడ భ్రగపతిం మన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించడానికి ఎంతో సంతోషంతో హఠాత్తుగా బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు వెడుతున్నాడన్న మాట కనీసం లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. రెండు చేతులలో శంఖచక్రాలు ధరించలేదు. తన పరివారంలోని వారెవ్వరినీ సహాయంగా రమ్మనలేదు. తన వాహనమైన గరుత్మంతుని అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదు. అంతకుముందే జరిగిన చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది. ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైటి చెంగును కూడా సైతం విడిచిపెట్టలేదు. ఎవ్వరికీ చెప్పకుండా ఏ విధంగా పరుగు పరుగున వెళ్ళాడో ఈ పద్యంలో వివరించాడు పోతన. ఎవరినైనా రక్షించవలసి వచ్చినప్పుడు ఉన్న పళంగా వెళ్ళిపోతారే కానీ అందరినీ సంప్రదించి అన్నీ సమకూర్చుకుని వెళ్ళరు. ఈ హడావిడి అంతా ఈ పద్యంలో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.